ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చిందని, అందుకే నకిలీ ఓట్లు చేర్చేందుకు ఆ పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఎప్పుడూ లేని విధంగా అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైకాపా అరాచకాలను సీఈసీకి వివరించామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సీఈసీ రాజ్కుమార్ హామీ ఇచ్చారన్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. సీఈసీ రాజీవ్ కుమార్ను కలిసి రాష్ట్రంలో ఓటరు జాబితాలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం నేతలిద్దరూ మీడియాతో మాట్లాడారు. ఓటరు జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని, టీడీపీ, జనసేన నేతలపై సుమారు 6 నుంచి 7,000 కేసులు పెట్టారని వివరించినట్లు చెప్పారు. పొంగనూరు కేసులో 200 మందికి పైగా జైలుకు వెళ్లి వచ్చారని, ఎన్నికల్లో ఎవరినీ పనిచేయకుండా చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఎన్నికల విధులకు అనుభవం ఉన్న సిబ్బందిని నియమించాలని, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను విధుల్లో ఉంచుతారా అని ప్రశ్నించారు. కేంద్ర పోలీసు పరిశీలకులను రాష్ట్రానికి పంపాలా? ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రత్యామ్నాయాలన్నీ చేస్తాం. ఒక్క దొంగ ఓటు ఉన్నా ఈసీ దృష్టికి తీసుకెళ్లేలా పనిచేస్తామని చెప్పారు. బెదిరింపులు, భయభ్రాంతులు చేస్తున్నారు. ఒక చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసరే ఎలక్షన్ కమిషనర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొటెక్షన్ అడిగే పరిస్థితికి వచ్చాడు. అదే ఎగ్జాంపుల్ వారికి చెప్పాను. ఇప్పుడు ప్రతి ఒక్క ఆఫీసర్ మీద, అది కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, కింద ఆఫీసర్లు కావచ్చు, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఒకవేళ కానీ వినకపోతే కేసులు పెట్టడం, అరెస్ట్ చేస్తాం, థ్రెటన్ చేయడం, ఇవే జరుగుతున్నాయి. ఇలాంటి జరిగినప్పుడు మీరు ఫర్మ్గా ఉంటే తప్ప ఇక్కడ ఫెయిర్ ఎలక్షన్ జరగవని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్లు 2 నెలలే ఉంది. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, ఎన్యూమరేషన్ అయిపోయింది, ఓటర్స్ వెరిఫికేషన్ అయిపోయింది. ఆ డేట్ కూడా ఈ నెల 24వ తారీఖు డేట్ కూడా ఇచ్చేశారు. ఇవన్నీ అయినాయి. కానీ ఫర్మ్గా ప్రతి ఒక్కటి ఎలక్షన్ కమిషన్ కానీ అనుకోకపోతే ఇంకా స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో జనసేన గుర్తింపు లేని పార్టీ అని, గుర్తింపు లేని పార్టీ జనసేనను ఎలా అనుమతించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. మై పార్టీ డాష్బోర్డ్ను విదేశాల నుంచి టీడీపీ నడిపిస్తుందని ఫిర్యాదు చేశామని, టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైల్ తయారు చేస్తుందని చెప్పారు. టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీఈసీ రాజీవ్ కుమార్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీ భరత్ కలిశారు. 6 అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 6 అంశాలపై ఎన్నికల కమిషన్కు నివేదించామని అన్నారు. జనసేన పార్టీ గుర్తింపు లేని పార్టీ అని, గుర్తింపు లేని పార్టీని ఎలా అనుమతించారని ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చామన్నారు. జనసేన పార్టీ ఇప్పటి వరకు బీజేపీ అలయన్స్ పార్ట్నర్గా పరిగణించారని నిన్న ఈసీకి ఇచ్చిన రిక్వెస్ట్లో టీడీపీ అలయన్స్ పార్ట్నర్గా పేర్కొంటున్నారు. ఒకసారి బీజేపీ అలయన్స్ అని, ఒకసారి టీడీపీ అలయన్స్ అని చెబుతున్న జనసేన పార్టీని అనుమతించడం సమంజసమేనా అని అడిగారు. గ్లాస్ సింబల్, జనరల్ సింబల్ అని గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారని, కొన్ని చోట్ల మాత్రమే పోటీ చేసిన పార్టీకి సింబల్ను రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించడం చట్టవిరుద్ధమని తెలిపారు. కోనేరు సురేష్ అనే వ్యక్తి టీడీపీ ఎలక్టోరల్ సెల్లో ఉన్నాడని, 10 లక్షల పైచిలకు ఓట్లు బోగస్ అని బల్క్ కంప్లైంట్ సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారని, బల్క్ కంప్లైంట్ ఎలా తీసుకుంటారని అన్నారు. ఫిర్యాదు BLAలు ఇవ్వాలని, టీడీపీకి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడంటే అది ఒక బోగస్ అని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మేము అతనిచ్చిన కంప్లైంట్ని చీఫ్ ఎలక్టర్ సీఈఓ ఆంధ్రప్రదేశ్ జిల్లా మొత్తం 26 జిల్లాలకి కలెక్టర్లకి పంపించడం జరిగింది. 26 జిల్లాల కలెక్టర్లకి కూడా పంపించినటువంటి ఈ యొక్క కంప్లైంట్ దాన్ని ఈఆర్ఓస్, ఎలక్టోరల్ రిజిస్టర్డ్ ఆఫీసర్స్, ఆ రెస్పెక్టివ్ కలెక్టర్స్ అందరూ కూడా ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్ట్ని ఎంతవరకు ఇది బోగసు, ఎన్ని ఓట్స్ జెన్యూన్ అన్నటువంటి విషయాన్ని రిపోర్టుని ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంత బ్యూరోక్రాటిక్ టైంని వేస్ట్ చేస్తున్నారు. నిజంగా ఈ యొక్క 26 జిల్లాల్లో అతను ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ని వెరిఫై చేస్తే దాంట్లో మేము ఆర్టీఐ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ సేకరించి 3 జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ సేకరించి
దాన్ని మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. మొట్టమొదటిది కర్నూలు జిల్లాలో సురేష్ ఇచ్చినటువంటి టీడీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం 67,370 బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. దాంట్లో ఈఆర్ఓస్ వెరిఫై చేసిన తర్వాత నిజంగా దాంట్లో 67,370 ఓట్లకు కాదు 59,054 ఓట్లు జెన్యూన్ ఓట్స్ అన్నటువంటిది తేలింది. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని, ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఉపాధ్యాయుల సమైక్య ఈ ధర్నాకు పిలుపునిచ్చింది. విజయవాడలో మంగళ, బుధవారాల్లో తలపెట్టిన ధర్నాకు ఉపాధ్యాయులు వెళ్లకుండా ప్రభుత్వం కట్టడి చేసింది. రైల్వే స్టేషన్ నుండి ధర్నా చౌక్కు వస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ పిలుపునిచ్చిన చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుండి ధర్నా చౌక్కు వస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. తమకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందంటూ 36 గంటల పాటు నిరసన చేపడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతి నెల 1న జీతాలు చెల్లించాలని, 18,000 కోట్ల రూపాయల ఉపాధ్యాయుల సొమ్ము ఉద్యోగుల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం అనేక కళ్ళబుల్లి కబుర్లు చెప్పి మా ఓట్లన్నీ కొల్లగొట్టింది. వాటన్నిటికి కూడా మేము వదులుకున్నాం. మాకు ఇవ్వాల్సిన, మేము దాచుకున్న డబ్బులు కూడా మాకు ఇవ్వని దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో 5% ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంది. వీటన్నిటిని ఏం చేస్తుందని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నించేది. మా జీతాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, మాకు అరియర్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అప్పులు గుర్తుకొస్తున్నాయి. మిగతా సందర్భాల్లో గుర్తుకే రావటం లేదు. ఈ ప్రభుత్వ దుర్మార్గ విధానాన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం శాంతియుతంగా చేసే మా పోరాటాలకి మమ్మల్ని పిలిచి మాట్లాడి పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా రిటర్న్ గిఫ్ట్ కూడా ఈ ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై చంద్రబాబు కొత్త భాష్యం చెప్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు, లోకేష్, గంటా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, జవహర్, ఇతర టీడీపీ నేతలు వేరే నియోజకవర్గాలలో ఎలా పోటీ చేశారని సజ్జల ప్రశ్నించారు. అవసరమైన స్థానాల్లో ధీటైన అభ్యర్థులను బరిలో దించేలా సీఎం వైఎస్ జగన్ మార్పులు చేస్తున్నారన్నారు. ఎన్నికల పోరుకు ముందుగానే 175 సీట్ల విషయంలో అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో పోటీ చేయాల్సి వస్తే టీడీపీకి అభ్యర్థులే లేరని, వైఎస్ఆర్సీపీ అన్ని స్థానాల్లోనూ ధీటైన అభ్యర్థులను సిద్ధం చేయడంలో తమ టీం పర్ఫెక్ట్గా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీలో ఏదో అయిపోయినట్టు చంద్రబాబు ఎల్లో మీడియా ప్రచారం చేయడం పరిపాటిగా మారిందన్నారు. నిజానికి చంద్రబాబు రాజకీయంగా ఫెయిల్ అయ్యారని, చివరకు పవన్ కాళ్లు పట్టుకుని బతిమాలుకుంటున్నాడని అన్నారు. అందరూ కట్టగట్టుకుని వచ్చినా తాము గెలవడం తథ్యమన్నారు. సచివాలయ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులేనన్నారు. బోగస్ ఓట్లు అంటూ వైఎస్ఆర్సీపీపై బురద జల్లేందుకు టీడీపీ ప్రయత్నించి భంగపడిందన్నారు. వాస్తవానికి హైదరాబాద్లో ఉన్న వారి నుంచి బోగస్ ఓట్లను టీడీపీ నేతలు పెద్ద ఎత్తున చేర్పిస్తున్నారన్నారు. టీడీపీ పుట్టి మునిగిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న 23 సీట్లు కూడా రావని సజ్జల స్పష్టం చేశారు. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అల్టిమేట్ నువ్వు చేయలేని పని మేమేమో కాన్ఫిడెన్స్తో వెల్ ఇన్ అడ్వాన్స్ చేంజెస్ ఏమైనా ఉంటే చేసుకుంటూ పోతున్నాం. సైంటిఫిక్ స్టడీతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేస్తున్నారు. నీకేమో అసలు క్యాండిడేట్లే లేదు. 175 అన్నట్టు నువ్వు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది చంద్రబాబు నాయుడు లేదు. ఉన్న వాటిలో మళ్ళీ అంటే జనసేనకి ఎన్ని ఇస్తారో తెలియదు. ఆ నంబర్ చెప్పాలంటే మళ్ళీ అది భయం. అది చెప్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో అది. సో ఆ గందరగోళంలో కొట్టుకుంటున్నా. ఇటుపక్క నిబ్బరంగా కాన్ఫిడెన్స్తో మేము అడుగులు వేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తట్టుకోలేక ఏదో కామెంట్ చేయాలి. కాబట్టి మీరు అడుగుతారు, ఏం సార్ వాళ్ళంతా రెడీ అవుతున్నారు, మీరు ఎలక్షన్ల దగ్గరికి వచ్చినా మీరేం చేయలేకపోతున్నారు, మీరు అడుగుతారు కాబట్టి మీడియా వాళ్ళు దాన్ని ముందే ప్రియంట్ చేయడానికి ఆయనే ఇలాంటి అవాకులు జవాకులు ఆయన వెళ్తున్నారు వరుస పెట్టేసి. వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండ్ ఎనీ రాజకీయ పార్టీ అయినా చేస్తున్నది. సో అందులో మేము ఇన్ అడ్వాన్స్ చేస్తున్నాము. సో దట్ డస్ట్ సెటిల్ ఎవ్రీథింగ్ నార్మల్ వస్తుంది. మా టీం పర్ఫెక్ట్గా ఉంటుంది. మా కాన్ఫిడెన్స్. చంద్రబాబు నాయుడు సీట్లు అమ్ముకుంటున్నారని, 150 కోట్లకు ఎంపీ సీటు కేశినేని చిన్నికి అమ్మారని వైఎస్ఆర్సీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. టీడీపీ కోసం ఆర్నిస్లో పనిచేసిన కేశినేని నానిని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు.
రాజ్యసభ ఎమ్మెల్సీ సీట్లు కూడా చంద్రబాబు అమ్ముకుంటారని మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో ఎవరూ పార్టీ నుంచి వెళ్లడం లేదు. పార్థసారథికి సీటు ఇవ్వడం లేదని సీఎం ఎక్కడా చెప్పలేదు. ఎక్కడ ఎవరు పోటీ చేస్తే బాగుంటుందనేది లిస్టు పెట్టుకుని సీఎం చర్చిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నిన్న మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు సీట్లు అమ్ముకుంటున్నారని 150 కోట్ల రూపాయలకు ఎంపీ సీటు కేసినేని చిన్నికి అమ్మారని అన్నారు. గుడివాడలో కూడా 100 కోట్ల రూపాయలు ఇచ్చినోడికి సీటిచ్చారని తెలిపారు. రాజ్యసభ ఎమ్మెల్సీ సీట్లు కూడా చంద్రబాబు అమ్ముకుంటారని మండిపడ్డారు. కారణాలు చెప్పి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలను సీఎం జగన్ మారుస్తున్నారన్నారు. ఏ సీటు మార్చుతున్నారో వారిని సీఎం పిలిచి మాట్లాడుతున్నారని తెలియజేశారు. కృష్ణా జిల్లాలో ఎవరూ పార్టీ నుంచి వెళ్లడం లేదని, పార్థసారథికి సీటు ఇవ్వడం లేదని సీఎం ఎక్కడా చెప్పలేదన్నారు. ఎక్కడ ఎవరు పోటీ చేస్తే బాగుంటుందనేది లిస్టు పెట్టుకుని సీఎం చర్చిస్తున్నారని తెలిపారు. తన నియోజకవర్గంలో సమస్యలపై సీఎంను కలిసి మాట్లాడానని అన్నారు. పక్క రాష్ట్రాల రాజకీయాలు పట్టించుకునే స్థితిలో తమ నాయకుడు తాము లేమన్నారు. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా డబ్బులకి సీట్లు అమ్ముకుంటున్నాడు. అతనికి కష్టకాలంలో ఉన్నటువంటి కేసీఆర్ నాని పక్కన పెట్టి వాళ్ళ తమ్ముడు 100 కోట్లు 150 కోట్లు ఇస్తాను అంటున్నాడంటే ఎంపీని పక్కన పెట్టి సీటు అమ్ముకున్నాడు. అతను మా గుడివాడ క్యాండిడేట్ ఇద్దరు పార్ట్నర్స్, ఇద్దరు చెరువు 100 ఖర్చు పెడుతున్నారు. ఆ సీట్లు 2 అమ్మేశాడు. చంద్రబాబు నాయుడు డబ్బులకి రాజ్యసభ సభ్యులు అమ్ముకున్నాడు, ఎమ్మెల్సీలు అమ్ముకున్నాడు, ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటాడు. ఆడు చంద్రబాబు అనేవాడు 420 ఎన్టీఆర్ఆర్ పెట్టినటువంటి పార్టీలో పందికొక్కులాగా చేరి డబ్బులు నిన్న అక్కడ మీటింగ్లో చెబుతున్నాడు. మీరందరూ నేను 45 ఒక్కొక్కళ్ళ పిల్లలకి 15,000 ఇస్తాను సంవత్సరానికి, మీరు 4-5 పిల్లల్ని కనమని చెప్పి ఆ 15,000 నీ పప్పు గడికి ఆడితో కనిపించవు 4-5. చంద్రబాబుకి దళితులంటే చులకన భావమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎవరు చెత్తో ఎవరు బంగారమో రానున్న ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. చంద్రబాబు ఎప్పటికీ దళిత వ్యతిరేకని అన్నారు. దళిత నాయకులను నియోజకవర్గాలు మారిస్తే వారిని చెత్తతో పోలుస్తారా అని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పటికీ దళిత వ్యతిరేకేనని, దళిత నాయకులను నియోజకవర్గాలు మారిస్తే వారిని చెత్తతో పోల్చుతారా అని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. గతంలో చంద్రబాబు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎన్నో సీట్లు మార్పిడి చేయలేదా అని ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో మాజీ మంత్రి జవహర్ను తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి, వంగలపూడి అనితను పాయికారావుపేట నుంచి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు, పీతల సునీతను ఆచంట నుంచి చింతలపూడి నియోజకవర్గానికి మార్చలేదా అని గుర్తు చేశారు. దళిత నాయకులను నియోజకవర్గాలు మారిస్తే వారిని చెత్తతో పోల్చుతావా అని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో బాబుకు దళితులు తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా 4.5 కాలంలో విప్లవాత్మకమైన సంస్కరణలను తెచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, పార్టీ దక్షిణ కోస్తా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా, ప్రతి కుటుంబం సంతోషమే ధ్యేయంగా రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో నరసరావుపేట నియోజకవర్గ పార్టీ నాయకులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ దక్షిణ కోస్తా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నిన్న సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ద్వితీయ, తృతీయ స్థాయి నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో సమస్యలను స్థానిక ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకుని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఏవైనా సమస్యలు పరిష్కారం కాకుంటే తన దృష్టికి తేవాలని, సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తానని, లేకుంటే సీఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. నరసరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ 2014, 2019లో గెలిచిన విధంగానే మరొకసారి అత్యధిక మెజారిటీతో గెలిపించి హ్యాట్రిక్ సాధించాలన్నారు. 4.5 పాలనలో సీఎం అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పాటుపడుతూ రాష్ట్రం దశ దిశను మార్చారని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన సొమ్ము అక్షరాల 2.41 లక్షల కోట్ల రూపాయలుగా వివరించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేమని సీఎం జగన్మోహన్ రెడ్డి పొగడ్తలకే పరిమితం కాకుండా చేతుల్లో చేసి చూపించాలని ఏపీ మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, లేకుంటే మా సమ్మెను ఉధృతం చేస్తామని మున్సిపల్ కార్మికులు హెచ్చరిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న కార్మికులు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె కొనసాగుతుంది. నగరంలోని 1 టౌన్ పందా సెంటర్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ప్రజలు మేల్కోకముందే నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఏఐటీయూసీ నేత రంగనాయకులు మండిపడ్డారు. గతంలో పారిశుద్ధ్య కార్మికులు రుణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేమని అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు ఆ కార్మికుల వేతనాలు పెంచే విషయంలో నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం చాలా బాధాకరమన్నారు. మరోపక్క నగరాలు పట్టణాల్లో కార్మికులు లేక చెత్త పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి కనీసం 26,000 రూపాయల వేతనాన్ని అమలు చేయాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. మలమూత్రాలను శుభ్రం చేసేటువంటి కార్మికులు వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాళ్ళు కడిగి సన్మానం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎంత ఇచ్చినా నష్టం లేదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కేవలం 2,000, 3,000 జీతం పెంచమంటే కూడా మేము పెంచాం, మా దగ్గర డబ్బులు లేవని చెప్పడం దుర్మార్గం అని చెప్తాను. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నగరాలన్నీ చెత్తమయంగా మారినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తెరిగి ఈ మున్సిపల్ కార్మికుల సమ్మెను ఇచ్చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. హక్కుల్ని మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా అమలు చేయమని చెప్పి మేము ఈ రోజున రోడ్డు ఎక్కాం. మాకై మేమేమి సమ్మె చేయడానికి మాకేమి సరదా కాదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే ఈ రోడ్ల మీదకి ఎక్కడానికి మమ్మల్ని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిదేనని చెప్పి తెలియజేస్తూ మా సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే మరి కార్మికులంతా కూడా ఇంకా ఉధృతంగా ఈ సమ్మెని చేయడానికి ముందుకెళ్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. జగన్కి ఓట్లేసి 5 ఏళ్ల పాటు వంచనకు గురైన ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చి మోసపోయే పరిస్థితులు లేరని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. అంకిత భావంతో పనిచేసే అంగన్వాడీల సమస్యలు తీర్చకపోగా వారిపై ఎస్మా ప్రయోగించడం ముఖ్యమంత్రి మానసిక స్థితిని తెలియచేస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం విషయంలో స్పష్టమైన మార్పును కోరుకుంటున్నారన్నారు. జగ్గయ్యపేటలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, ఆ పార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ తదితరులతో కలిసి నిన్న మీడియాతో మాట్లాడారు. అంకిత భావంతో పనిచేసే అంగన్వాడీల సమస్యలు తీర్చకపోగా వారిపై ఎస్మా ప్రయోగించడం ముఖ్యమంత్రి మానసిక స్థితిని తెలియజేస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం విషయంలో స్పష్టమైన మార్పును కోరుకుంటున్నారన్నారు. తిరువూరు సభ జయప్రదం కావడం రాబోయే శుభ పరిణామాలకు సంకేతమని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. గతంలో ప్రభుత్వాలు కాంట్రాక్టర్లను బ్లాక్ పెట్టేవారని, ఇప్పుడు కాంట్రాక్టర్లే ప్రభుత్వాన్ని బ్లాక్ పెట్టాయన్నారు. రైతుల ఆక్రందన ఆత్మహత్యలుగా వ్యక్తమవుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని, విద్యార్థులు ఆత్మవిశ్వాసం కోల్పోయారని, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని ఆయన విమర్శించారు. జగన్ 5 ఏళ్ల పాలనతో రాష్ట్రం ఒక తరం పాటు వెనుకబడే పరిస్థితి వచ్చిందన్నారు. మరి నష్టం కలిగిస్తే ఇతను ఏ రకమైనటువంటి పాలకుడు అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు పొలం సర్వే రాళ్ల మీద కూడా తన బొమ్మలు వేసుకుంటే ఇతనికి సైకో కాక ఏమనాలి మనం? పట్టాదారు పాస్ పుస్తకాలు మన సొంత భూమి, అది మన పొలాలవి, మన తాతలు తండ్రుల నుంచి మనకి సంక్రమిస్తూ ఉన్నాయి. వాటిని అతను ఆ పట్టాల మీద ఆయన బొమ్మ వేసుకుంటే ఆయన ఏమన్నా మనకి చుట్టమా? ఎవరికి చుట్టం అది? వాళ్ళ తల్లి తరపు చుట్టమా, తండ్రి తరపు చుట్టమా, ఎవరి చుట్టం? ఏ రకంగా మనం దీన్ని తీసుకోవాలి అనేటటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒత్తిడి లేని విద్యను అందిస్తూ అన్ని రంగాలలోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నట్లు ది డాన్ బాస్కో పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ సూరపనేని నాగేశ్వరరావు తెలిపారు. విద్యార్థులకు చదువు ఒక్కటే కాకుండా కళలు, క్రీడలు, సాహిత్యం ఇలా అన్ని రంగాలలో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. గురునానక్ రోడ్లోని ది డాన్ బాస్కో పబ్లిక్ స్కూల్లో 41వ వార్షికోత్సవం నిన్న సాయంత్రం ఘనంగా నిర్వహించారు. చార్టెడ్ అకౌంటెంట్ డి కృష్ణార్జునరావు, పాథాలజీ ప్రొఫెసర్ వి కళ్యాణ్ చక్రవర్తి, కెనరా బ్యాంక్ ఆఫీసర్ పివివి భాస్కరన్ పాల్గొన్నారు. పాఠశాలలో ఉన్న ఇన్నోవేటివ్ ల్యాబ్ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. స్కూల్ ప్రిన్సిపల్ సూరపనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 41 సంవత్సరాల నుంచి విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. చదువు ఒక్కటే కాకుండా కళలు, క్రీడలు అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 3D ప్రింటింగ్, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్ ఇలా వివిధ అంశాల్లో ప్రాక్టికల్గా బోధిస్తున్నామని అన్నారు. నీతి ఆయోగ్ గుర్తించి నేషనల్ ఇన్నోవేషన్ హబ్ అవార్డు ఇచ్చిందన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 41st యాన్యువల్ సెలబ్రేషన్స్ ఈరోజు మనం 41 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 42nd ఇయర్లో అడుగు పెడుతున్నాం. దానికి చాలా అచీవ్మెంట్స్ ఈ 42 ఇయర్స్లో
మనం సాధించాం. లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది నీతి ఆయోగ్ వాళ్ళు రికగ్నైజ్ చేసి నేషనల్ ఇన్నోవేషన్ హబ్ ప్రైవేట్ స్కూల్స్లో ఒక విజయవాడలో ఈ గురునానక్ నగర్ డాన్ బాస్కో స్కూల్కి మాత్రమే అవార్డు ఇవ్వటం జరిగింది. సో మనకి ఇక్కడ 3D ప్రింటింగ్, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్ అన్నీ కూడా పిల్లలకి ప్రాక్టికల్ ఓరియంటేషన్తో చెప్పడం జరుగుతుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు అసమానతలు తొలగించకపోతే దళితులకు నేడు జీవితమే లేదని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ సెల్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ బందెల దయానంద్ అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి క్రైస్తవులు, దళితులు, అంబేద్కర్ అభిమానులు అందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. నగరంలోని మధురానగర్ వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా క్రిస్టియన్ వింగ్ కార్యాలయంలో చైర్మన్ రెవరెండ్ డాక్టర్ బందెల దయానందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చైర్మన్ రెవరెండ్ డాక్టర్ బందెల దయానందం మీడియాతో మాట్లాడుతూ భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు చేసిన పోరాటం భావితరాలకు స్ఫూర్తి అని కొనియాడారు. అంబేద్కర్ ఆనాడు సామాజిక అసమానతలు తొలగించకపోతే దళితులకు నేడు ప్రశాంతమైన జీవనాన్ని సాగించేవారు కాదన్నారు. ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని విజయవాడలో ప్రతిష్ఠించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమం సీఎం జగన్ చేతుల మీదుగా జరగటం ఆనందంగా ఉందన్నారు. అంబేద్కర్ గొప్పతనం తెలిసే విధంగా స్మృతివనం ఏర్పాటు చేయడం విజయవాడ వాసులుగా గర్విస్తున్నామని దయానందం అన్నారు. ఈ నెల 19న విజయవాడలో జరగనున్న ఈ కార్యక్రమానికి క్రైస్తవులు, దళితులు, దళితలేతరులు, అంబేద్కర్ అభిమానులు అందరూ హాజరు కావాలని బందెల దయానందం కోరారు. ప్రపంచ మేధావిగా పిలువబడుతున్న బిఆర్ అంబేద్కర్ గారు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి విజయవాడ మహాపట్టణంలో భారతదేశంలోనే అత్యధికమైన ఎత్తైనటువంటి 125 అడుగుల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమము రేపు 19వ తారీఖున దళితుల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీటనిస్తూ వారికి అన్ని విషయాలుగా చోదోడు వాదోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి మనసున్న ముఖ్యమంత్రి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అమృత హస్తాలతో ఆ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి దానిని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.